ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పీఏకు సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు రావచ్చు, లేదంటే మీరు సూచించిన చోటే విచారణ జరుపుతామన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు కేసీఆర్ పీఏకు సిఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని ఆ నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రావాలనుకుంటే పోలీస్ స్టేషన్ కు రావచ్చు, లేదంటే మీరు సూచించిన చోటే విచారణ జరుపుతామన్నారు. హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ నిర్ణయించిన చోటే విచారణ జరుపుతామన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేసీఆర్ కి సిట్ నోటీసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే నందినగర్లో నివాసంలోని కేసీఆర్ పీఏకైతే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సో కేసీఆర్ ని రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించారు. సో డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి, అలాగే విచారణ బృందంలో ఏ అధికారులు ఉండబోతున్నారు పవన్? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సిఆర్పీసీ కింద ఆ యొక్క నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కేసీఆర్ పీఏకు యొక్క నోటీసులు జారీ చేసి రేపు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా పీఏకు యొక్క కొన్ని సూచనలు జారీ చేసిన పరిస్థితిగా చూస్తున్నాము. ఎందుకంటే 160 సిఆర్పీసీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అందులో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి ఒక నోటీసులు ఇచ్చామని చెప్పి కూడా క్లియర్ గా మనము మెన్షన్ కూడా చేశారు. ఒక నోటీస్ కాపీలో చూస్తే మాత్రం ప్రధానంగా వయసు రీత్యా కేసీఆర్ హైదరాబాద్ లో ఎక్కడ చెప్పినా అక్కడికి వచ్చి విచారిస్తాము అనేది మాత్రం ప్రధానంగా యొక్క నోటీస్ లో కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే ఆ పిఎస్ కి పిలిపించి విచారించిన సిట్ అధికారులు, కానీ మాజీ సీఎం కేసీఆర్ కి మాత్రం కొంత వెసులుబాటు కల్పించారు. ఎందుకంటే యొక్క వెసులుబాటు వయసు రీత్యా అతని అనారోగ్య కారణాలు చూస్తే మాత్రము ప్రధానంగా హైదరాబాద్ లో ఎక్కడైనా సరే, ఏ ప్రదేశంలోనైనా సరే ఒక సమయం 3 గంటలకు చెప్తే మాత్రం అక్కడికి వచ్చి విచారిస్తామనేది మాత్రము ప్రధానంగా ఇటు సిట్ అధికారులు కూడా నోటీస్ లో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికీ కేసుకు సంబంధించి ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సంతోష్ రావు కూడా పోలీసులు సిట్ అధికారులు విచారించి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే దాదాపు ఒక్కొక్కరిని కూడా 7 గంటల పాటు 7.5 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు రేపు మాజీ సీఎం కేసీఆర్ ని 3 గంటలకు సిద్ధంగా ఉండాలి విచారణకు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి నోటీస్ లో పేర్కొన్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు అనేది మాత్రం జోరుగా ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం అధికారులు నేరుగా నందగిరి హిల్స్ లోని యొక్క కేసీఆర్ నివాసానికి వచ్చి మరి యొక్క నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి మనము చూస్తున్నాము. అయితే రేపు మాత్రం హైదరాబాద్ లో కేసీఆర్ ఎక్కడ విచారణకు హాజరు అవుతారు అనేది మాత్రం వేచాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క నోటీసులు అందుకున్న పిఏ మాత్రం దీనికి సంబంధించి కేసీఆర్ పూర్తిగా లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా సమావేశం అవుతారు. ఈ కేసును
విచారణ ఏ విధంగా ఎదుర్కోవాలి, లేకపోతే దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావును విచారించిన ఆ శిక్షాధికారులు ఏమేమి క్వశ్చన్స్ చేశారు, ఎలా విచారించారు, దానిపైన కూడా ఆ శిక్షాధికారులకు సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పటికే కేసీఆర్ కూడా వారు సమావేశంలో చెప్పిన పరిస్థితి గమనిస్తున్నాము. ఎందుకంటే చుట్టూ బృందం అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా కడబాటు లేకుండా సమాధానం ఇచ్చే విధంగా కూడా కేసీఆర్ సిద్ధంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే లీగల్ ఎక్స్పర్ట్ తో పూర్తిగా యొక్క విచారణ ఏ విధంగా హాజరు కావాలి, ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన కూడా ఈ రోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటారు. మరోవైపు చూస్తే ప్రధానంగా ఈ కేసు మాత్రము ఎలాంటి ఆధారాలు లేకుండా శిక్షాధికారులు కేవలం నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ అన్నారు కేసు లొట్టపీసు కేసుకి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పిన నేపథ్యంలోనే కావాలనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆ యొక్క బలహీన పరచాలి అనే ఒక విధంగానే శిక్షాధికారులు నోటీసులు జారీ చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క చిట్ట అధికారులకు సంబంధించి నోటీసులు చాలా కీలక పరిణామం కూడా ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటికే పలు దఫాలుగా చిట్టాధికారుల వద్ద కూడా హాజరైన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే హాజరైన నేపథ్యంలో పెద్ద అయినా చేయమంటే మేము చేశాము అనే ఒక ప్రధాని వాడిన నేపథ్యంలో ఎవరు ఆ పెద్ద అయినా దానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు శిక్షాధికారులు కేసీఆర్ ముందు పెట్టి మరి విచారణ కూడా కొనసాగిస్తారు. అందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తిగా ఒక టీం కూడా రెడీ అయింది సిట్కి సంబంధించిన అధికారులు. అయితే ఈ యొక్క నోటీసు శిక్షాధికారి ఏసీపీ వెంకటగిరి కూడా యొక్క నోటీసులు జారీ చేసిన పరిస్థితి చూసినాం. ప్రతి ఒక్కరికి కూడా వెంకటగిరి ఏసీపీ యొక్క నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే తరహాలోనే వెంకటగిరి ఏసీపీ యొక్క నోటీసులు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూసి కేసు మాత్రము రేపు విచారణ ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కడ చెప్తే అక్కడ విచారణకు హాజరు అవుతా అంటే విచారణకు అందుబాటులో ఉండాలి. అయితే ఇప్పటికే కేసీఆర్ సంబంధించి హైదరాబాద్ లో మరి ఇక్కడ తన నివాసంలో విచారణకు హాజరవుతారా లేకపోతే పోలీసులను ఇక్కడికి రమ్మంటారా మాత్రం కొంచెం సమయము తెలుస్తుంది. కొంత సమయం తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే శిక్షాధికారులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కీలక పరిణామం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ని కూడా విచారిస్తే ఇంకా కొంత సమాచారం వస్తుందనేది మాత్రం ప్రధానంగా మొదటి నుంచి కూడా శిక్షాధికారులు ఇదే భావిస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులను కూడా కేసీఆర్ కి ఎలాంటి అస్తం లేకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ ఎలాంటి ప్రమేయం లేకున్నా కేవలము ఒక కక్షపూరితంగానే నోటీసులు జారీ చేశారని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా కొన్ని రోజుల నుంచి కూడా చెప్పిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ప్రభుత్వం వైఫల్యాన్ని పూర్తిగా అంటే తప్పుదో పట్టించేందుకే కేవలం ఈ యొక్క నోటీసులు జారీ చేశారని మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా రేపు విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది మాత్రం చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది. పవన్ గతంలో కేటీఆర్ హరీష్ రావు విచారణకు హాజరయ్యేటప్పుడు కూడా చెప్పారు, మాకు అసలు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, అసలు భయపడాల్సిన అవసరం లేదు అని విచారణకు నెక్స్ట్ డేనే హాజరయ్యారు. సో ఇప్పుడు కేసీఆర్ కూడా రేపు విచారణకు హాజరవుతారా లేక కాస్త టైం తీసుకునే అవకాశం ఉందా? అక్కడ వర్గాలు ఏం చెప్తున్నాయి? అయితే ఇంకా బీఆర్ఎస్ సంబంధించి ఎలాంటి సమాచారం కూడా లేదు. అయితే కేవలం నోటీస్ ఇచ్చిన దాని తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా కొంత సమావేశం ఏర్పాటు చేసుకున్న దాని తర్వాత రేపు విచారణకు హాజరు కావాలా లేకపోతే ఇంకా సమయం కోరతారా అనేది మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేవలం నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు చాలా క్లియర్ గా ఉంది. వయసు రీత్యా మీరు ఎక్కడ హైదరాబాద్ లిమిట్స్ లో ఎక్కడ చెప్పినా అక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, విచారిస్తాం అనేది మాత్రం చాలా క్లియర్ గా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి దీనిపైన మాత్రము ఎలాంటి ఆదేశాలు ఇస్తారో అనేది మాత్రం వేచి రాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్లేస్ ఎక్కడ కన్ఫర్మ్ చేస్తారో అనేది మాత్రం కూడా వేచి రాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మనకు సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ నివాసంలోనే ఒక విచారణ ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే దానికి అంటే మరి కొద్ది సేపట్లో కూడా దీనిపైన కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో ఎలాంటి దీనికి సంబంధించి అస్తం లేకున్నా ప్రమేయం లేకున్నా
కేవలం కక్షపూరితంగానే కేసులో ఇరికించారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది అనేది మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని చెప్పి కూడా జోరుగా ప్రచారం కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు నోటీసులు కూడా జారీ చేశారు. కొద్దిసేపటి క్రితం చిట్టాధికారులు ఇక్కడికి వచ్చి మరి కేసీఆర్ నివాసంలో నోటీసులు జారీ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తాం. పవన్, అలాగే విచారణ ప్లేస్ అనేది ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఏ ప్లేసెస్ చూసింది బీఆర్ఎస్ పార్టీ రేపు కేసీఆర్ విచారణకు సంబంధించి? అయితే ఇంకా దీనిపైన కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రజెంట్ మనము నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడనే పూర్తిగా ఈ యొక్క విచారణ ఉండబోతుంది అనేది మాత్రం కొంత సమాచారం ఉంది. అయితే ఈ యొక్క సమాచారం ప్రకారమే రేపు ఇక్కడికి వచ్చి శిక్షాధికారులు 3 గంటలకు విచారణతో వస్తారు అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ఏమన్నా ఇక్కడ పెడతారా లేకపోతే ఇంకా ఏదైనా ప్రదేశాన్ని అంటే వేరే ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేశారనేది ఇంకా మనకు తెలియరాలేదు. కాబట్టి దానిపైన సాయంత్రం వరకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు మాత్రము ఈ యొక్క సిట్ నోటీసులు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ యొక్క ఫోన్ ట్యాపింగ్ లో చాలా కీలకంగా ఉన్నారని చెప్పి కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు విచారణ కొనసాగుతుంది. అంటే ఈ రోజు శిక్షాధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు మాత్రం చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది విచారణ అనేది మాత్రం తెలుస్తుంది. అయితే ఇందులో మాత్రం ఎలాంటి అంశాలు లేవనెత్తారో, ఇప్పటికే సాక్ష్యాధారాలు అన్ని కూడా కేసీఆర్ ముందు పెట్టి విచారిస్తారా, లేకపోతే ఇప్పటికే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కేసీఆర్ చెప్పిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. దాని తర్వాత మరోవైపు ఇప్పటికే కేసు ఒక విచారణ మాత్రం 2వ దఫాలో చాలా వేగవంతంగా కొనసాగుతుంది. సిపి సజ్జనారు సిట్కు సంబంధించిన చీఫ్ సజ్జనారు స్వయంగా విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.